కోమలి, ఎలుకల మందు కలిపినాను, నేను తిన్నాను. నేను చచ్చిపోబోతున్నాను కోమలి, చచ్చిపోబోతున్నాను. సంపంగి, నువ్వు చెప్పేది నిజమా? అక్క, నన్ను కాపాడక్క, నేను చచ్చిపోబోతున్నానక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్. ధర్మేష్ బాబు గారు, నన్ను కాపాడండి ప్లీజ్. బాబు గారు, నన్ను కాపాడండి. సురేష్, నరేష్ వెళ్ళి మంత్రసాని తీసుకురండి. మంత్రసాని తీసుకురండి రా. సంపంగి, యు టెల్ ట్రూనా? ప్రామిస్ బాబా, ఐ టుక్ పాయిజన్. ఐఎమ్ గోయింగ్ టు డెత్. ప్లీజ్ రక్షించు బాబా, ప్లీజ్ బాబా. రే సురేష్, పదరా. మంత్రిసం దగ్గరికే వద్దు, హాస్పిటల్ కి తీసుకెళ్దాం బావగారు. హాస్పిటల్ కి తీసుకెళ్లడమే మంచిది. అవునండి, మంత్రసాని గురించి చూసేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఈ లోపల మనం హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. బావగారు, హాస్పిటల్కి వెళ్దాం బావగారు. నాకు చాలా భయంగా ఉంది, లేకపోతే నేను చచ్చిపోతాను. సంపంగి, నువ్వేడవకు. ఈ టైంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. మేమంతా ఉన్నాం కదా, నీకేమవ్వదు, భయపడకు. రే సంపేష్, ఏంట్రా చూస్తున్నావు? తన ఎత్తుకుని తీసుకుపోదా. త్వరగా రా. ఆగండి ఆగండి ఆగండి, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏమైంది? అంతా మీరు చేసిన పని. నేనేం చేశాను? నేను చేస్తే దానికి కారణం మీరే, మీరే హంతకులు. ఏంటమ్మా సంపంగి, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అరే సఫేషు, ఏమైందిరా తనకి? ఎందుకలా మాట్లాడుతుంది? రే బుద్ధి లేని సన్నాసి, ఎలుకల మందు కలిపిన అన్నాన్ని ఎక్కడైనా దాచిపెట్టాలి గాని బయట అందరి ముందు పెడతారా? శ్రీవారు, మీరు ఎలుకల మందు కలిపిన అన్నాన్ని బయట పెట్టారు. అది కాస్త సంపంగి తినేసింది. ఏంటిది మరిది గారు, అక్కడే అల్మారాలో పెట్టొచ్చు కదా, ఆ గిన్నె బయటెందుకు పెట్టారు? ఆ అన్నం సంపంగి తింది. పాపం, ఏమవుతుందో ఏంటో. ఎవరైనా ఇలా చేస్తారా? అయ్యో, కడుపు నొప్పి, తట్టుకోలేకపోతున్నాను. నన్ను కాపాడు బాబా, ప్లీజ్. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేకపోతే నేను చచ్చిపోతాను. సరే 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 పదండి. ఆగండి, నేను అన్నంలో ఎలకల మందు కలిపానని ఎవరు చెప్పారు మీకు? నరేష్ బాబు గారు చెప్పారు. రే నరేష్, నేను ఎలకల మందు అన్నంలో కలిపానని నీకెప్పుడు చెప్పాను రా? అటు తినేటప్పుడు ఎలుకల కోసం ఎలుకల మందు కలుపుతున్నానని చెప్పి నువ్వు అన్నావు కదా, ఆ అన్నమే సంపంగి తిన్నది. అయ్యో, కడుపులో తిప్పుతుంది బావా, నన్ను కాపాడు ప్లీజ్. నేనెప్పుడు చెప్పాను రా నీకు? నిన్ను ఆగండి.